హలో అండి. సో, ధాబా స్టైల్‌లో మనం చికెన్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే 3-4 ఆయిల్ అయితే వేసుకోవాలి స్పూన్స్. తర్వాత పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలనమాట. ఒక 7-8 నిమిషాలు చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది కూడా పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం రోస్ట్ చేసుకున్నట్లయితే సరిపోతుందనమాట. ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే ఆనియన్స్, టమాటా అనేది ఫస్ట్‌లో అయితే అస్సలు వేసుకోకూడదు. లాస్ట్‌లో వేసుకోవాలి. సో, అవి బాగా వేగిన తర్వాత ఒకసారి చూసుకొని నీట్‌గా కలుపుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ రోస్టెడ్ అయిపోతుంది. సో, తర్వాత కొంచెం కారం, గరం మసాలా, అలాగే మన ఇంట్లో ఒకవేళ ఉన్నట్లయితే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చనమాట. వేసుకొని కొంచెం అలా ఒక 3-4 మినిట్స్ ఫ్లేమ్‌లో కొంచెం ఉన్నట్లయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా రోస్ట్ చేసుకుంటే రెడీ.